హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్లాక్ మెయిల్ తమిళ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే సన్ నెక్స్ట్ ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ రన్ టైం అయితే 2 hours అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో తన హ్యాపీ లైఫ్ తో ప్రశాంతంగా ఒక అమ్మాయిని లవ్ చేసుకుంటూ ఒక జాబ్ అయితే చేసుకుంటూ ఉంటాడు. బట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల తను ఒక డేంజరస్ వెబ్ లో అయితే ఇరుక్కుపోతాడు భయ్య. బ్లాక్ మెయిల్ అండ్ క్రైమ్ డార్క్ టర్న్స్ లో అయితే ఇరుక్కుపోవడం అయితే జరుగుద్ది అనమాట. అసలు అలా ఎందుకు జరిగింది, తన లైఫ్ ఎలా మారింది, అసలు ఈ బ్లాక్ మెయిల్ ఏంటి, అసలు ఈ క్రైమ్స్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే బ్లాక్ మెయిల్ భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చిన్న రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్త కూర్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్య. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మూవీస్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ థ్రిల్లర్ భయ్య. టైం పాస్ కి ఏం లేకపోతే చూడండి, అంతకుమించి అయితే నాట్ వర్త్ ఇట్ అని చెప్తా. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ అని చెప్తా. ఎక్కువగా టైం తీసుకోరు వీళ్ళు, చాలా రేసీగా తీసుకెళ్తారు మూవీ అన్నది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మిస్టరీ పరంగా టెన్షన్ అయితే బాగానే బిల్డ్ చేశారని చెప్పాలి. అండ్ జీవి ప్రకాష్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా కన్విన్సింగ్ ఉంటుంది భయ్య. ఇంటెన్స్ మూమెంట్స్ అయితే ఉంటాయి, వాటిలో బాగానే పర్ఫార్మ్ చేశారని చెప్పాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ శామ్ సిఎస్ గారు కూడా పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ ఫ్యూ అన్ప్రెడిక్టబుల్ టర్న్స్ అయితే ఉంటాయి కొన్ని చోట్ల, అది కూడా మరీ మొత్తం కాదు, మరీ ఫ్లాట్ గా అయితే వెళ్ళిపోదు స్క్రీన్ ప్లే అన్నది. చాలా స్టోరీ లైన్స్ సప్లోడ్స్ అయితే క్రియేట్ అయి ఉంటాయి. సో అందువల్ల కొంచెం అన్ప్రెడిక్టబుల్ గా అనిపిస్తూ ఉంటుంది. పైగా కాన్సెప్ట్ అయితే ఉంటుంది భయ్య, ట్రస్ట్ నో వన్ అని చెప్పేసి. అది నెరేటివ్ లో చాలా యూజ్ అయిందని చెప్తా, చాలా బాగా వర్కౌట్ అయింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వీక్ అండ్ ఇన్కన్సిస్టెంట్ స్క్రీన్ ప్లే భయ్య. లాజిక్ లో అస్సలు వర్కౌట్ అవ్వవు. చాలా పోర్షన్స్ చాలా క్లమ్సీగా తీసుకెళ్లిపోతారు అనమాట, స్టోరీ లైన్ నరేషన్ ఇదంతా కూడా. అందువల్ల స్క్రీన్ ప్లే అంతగా వర్కౌట్ అవుతుంది, చాలా వీక్ అనిపిస్తుంది. పేసింగ్ కూడా డ్రాప్ అయిపోద్ది భయ్య. సెకండ్ హాఫ్ అంతా కూడా బ్యాడ్లీ అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ బిఫోర్ ద క్లైమాక్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. క్యారెక్టర్స్ కూడా ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ అనే చెప్పాలి. అంటే వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి చాలా కష్టపడాలి, అసలు వర్కౌట్ అవ్వదు. అసలు ఎమోషనల్ కనెక్ట్ అనేది అస్సలు ఉండదు. పైగా ప్రిడిక్టబుల్ అవుట్కమ్ అనే చెప్తా, ఏం జరగబోతుందో మీకు తెలిసిపోద్ది. కొన్ని అన్ప్రిడిక్టబుల్ మూమెంట్స్ ఉన్నప్పటికీ కూడా అవి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మాత్రం ఏం జరగబోతుందో మీకు అర్థమైపోద్ది భయ్య. పైగా ట్విస్ట్లు కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపించాయి, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. వెళ్ళి కొద్ది కూడా వాళ్ళు ఏదైతే క్రియేట్ చేశారో ఆ టెన్షన్ కూడా డైల్యూట్ అయిపోద్ది. సో అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు, యావరేజ్ వాచ్ అంటున్నా. టైం పాస్ కి ఏం లేకపోతే చూడండి, కొంచెం అక్కడక్కడ బ్లాక్ మెయిల్ ఉన్న కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి. లేదంటే అవాయిడ్ చేసండి, మీ ఇష్టం, మీ ఓపిక. సన్ నెక్స్ట్ ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ డార్క్ థీమ్స్ అయితే ఉంటాయి భయ్య. కొన్ని ఇబ్బంది పెట్టే థీమ్స్ ఉంటాయి, లైక్ బ్లాక్ మెయిల్, కిడ్నాపింగ్, వైలెన్స్. ఫ్యామిలీతో స్కిప్ చేసుకుంటూ చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.